శంకుపూల గురించి ఈరోజు మాట్లాడదామా. ఓకే. అంటే ఎప్పటినుంచో ఉన్నాయేమో తెలీదు కానీ అందరికీ ఇప్పుడైతే అవేర్‌నెస్ వస్తుంది. అవును. అంటే ఆ పూలతో అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అని చెప్పి. అసలు కరెక్ట్ హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి? శంకుపూలని మనం ఫుడ్ రూపంలో తీసుకోవడం గానీ, ఆ! ఫేస్‌కి కూడా అప్లై చేస్తున్నారు. ఇలా చేసినప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ అనేవి మనం పొందొచ్చు దాంతో? యాక్చువల్లీ శంకుపూలని అపరాజిత అంటారు. అపరాజిత. అపరాజిత. కరెక్ట్ నేమ్ అదా? అది కరెక్ట్ నేమ్. ఆయుర్వేదిక్ నేమ్. ఆయుర్వేదిక్ నేమ్ అంటే అపరాజిత. అంటే ఓకే. పరాజితం లేనిది. హ్మ్. సో ఏ రోగం ఉన్నా సరే హ్మ్. దీన్ని యూజ్ చేస్తే ఆ రోగాలన్నీ పోతాయి. ఆ కాన్సెప్ట్‌తో దానికి పేరు పెట్టిందనమాట అపరాజిత అని. ఓకే. సో మనకేంటంటే వీటిల్లో 2 రకాలు మాత్రమే అసలు ఒరిజినల్ హ్మ్. వెరైటీస్. హ్మ్. అంటే బ్లూ కలర్ అండ్ వైట్ కలర్. ఇప్పుడు మనకి చాలా కలర్స్ దొరుకుతున్నాయి. లైక్ హ్మ్. పింక్, పర్పుల్ రకరకాలు దొరుకుతున్నాయి. కానీ ఇవన్నీ నేచురల్ కాదు. ఇవన్నీ కూడా జెనెటికల్లీ మోడిఫైడ్ అన్నమాట. ఓకే. సో మనకి మెయిన్ ఏంటంటే దాంట్లో ఉన్న ఫుడ్ కానీ, దాంట్లో ఉన్న కెమికల్స్ కానీ ఏవైతే ఉన్నాయో, మనకి నేచురల్ ఇవి ఉన్నాయో, అవి ఓన్లీ పింక్ పింక్ కాదు వైట్ అండ్ పర్పుల్ ఇవి 2 కలర్స్ వాటిల్లోనే పర్ఫెక్ట్‌గా దొరుకుతాయన్నమాట మనకి. హ్మ్. పర్పుల్ అంటే బ్లూ షేడ్స్ మెయిన్‌లీ అని. జనరల్‌గా ఏంటంటే బ్లూ షేడ్‌లో యాంథోసైనిన్ అనే ఒక పదార్థం ఉంటదనమాట. ఈ యాంథోసైనిన్స్ ఏం చేస్తాయి? జనరల్‌గా మనం ఫుడ్ తింటాం. ఫుడ్ తిన్నప్పుడు ఏంటంటే నార్మల్‌గా ఏదైతే ఉందో దాన్ని లివర్ అనేది మనకి క్లియర్ చేస్తది. నేచురల్ ఫుడ్స్‌ని నేచురల్‌గా చేస్తది. హ్మ్. బట్ మనం కొన్ని సార్లు ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ మనకి యాడ్ చేసేసి మరీ ఫుడ్స్ ఇచ్చేస్తా ఉంటారు. హ్మ్. దాన్ని ఏంటంటే మన బాడీకి నేచర్‌లోని ఎలా ఉందో దాన్ని చేయడం తెలుస్తది. బట్ నేచర్‌కి కాకుండా ఆర్టిఫిషియల్‌గా ఏదైనా మనం కలిపినప్పుడు బాడీ డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతది. ఓకే. ఆ డిఫరెంట్‌గా రియాక్ట్ అయినప్పుడే ప్రొడ్యూస్ చేసేదే టాక్సిన్స్ అన్నమాట. హ్మ్. సో, హ్మ్. అయి ఫ్రీ రాడికల్స్ లాగా వచ్చేస్తాయన్నమాట. అవేం చేస్తాయి బాడీలో మన టిష్యూస్ మీదనే యాక్ట్ చేసి, మన టిష్యూస్‌నే డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. హ్మ్. ఈ జనరల్‌గా ఏంటంటే ఈ యాంథోసైనిన్స్ ఏం చేస్తాయంటే ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉంటున్నాయో అంటే మన బాడీకి అబ్జర్ప్షన్ అయిపోయి ఎలిమినేట్ అవ్వాలి, ఎనర్జీ అన్నా ఇవ్వాలి. అవి ఓకే. 2 చేయకుండా ఉట్టిగా తిరుగుతూ ఉంటాయన్నమాట. ఉట్టిగా తిరిగి మన టిష్యూస్‌ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి ఫ్రీ హ్మ్. రాడికల్స్‌ని. హ్మ్. వాటిని స్కావెంజ్ చేస్తాయి. అంటే క్లీన్ చేస్తాయి. ఓకే. వాటిల్ని క్లీన్ చేసి మన బాడీని మనం ఏదైతే ఇంట్లో చెత్త వస్తే చిమ్మేస్తామో సేమ్ అట్లాగా స్కావెంజ్ అన్నమాట ఇది. అంటే వాటిల్ని తినేసేసి మన బాడీని క్లీన్ అవుట్ చేస్తూ ఉంటాయి. హ్మ్. ఇవి జనరల్‌గా ఏంటంటే ఈ యాంథోసైనిన్స్ అన్నీ పర్పుల్ కలర్, పింక్ మనకి బ్లూ కలర్, పర్పుల్ కలర్ వీటిల్లో ఎక్కువ ఉంటాయి. హ్మ్. రెడ్ కలర్ వెరైటీస్‌లో కూడా కొంచెం ఉంటాయి. ఏదైనా ఫుడ్‌లో ఒక కలర్ వచ్చింది అంటే దాంట్లో ఏ టైప్ ఆఫ్ కెమికల్ ఉంది, నేచురల్ కెమికల్ దాంట్లో ఉందో దాన్ని బట్టి ఆ కలర్ ప్రొడ్యూస్ అవుతదనమాట. అంటే ఓకే. మనకిప్పుడు ఆహ్, క్యారెట్ ఉంది. కెరటినాయిడ్స్ ఉన్నాయి. సో, దానివల్ల క్యారెట్ ఆరెంజ్ కలర్‌లో ఉంటది. సో, అట్లా ఒక్కొక్క ప్రోడక్ట్‌కి దాని కలర్ మనకి రిప్రజెంట్ చేస్తుంది అంటే దాంట్లో ఆ పాయింట్ ఎక్కువ ఉంది అని అర్థం అనమాట. హ్మ్. ఇప్పుడు వంకాయలు ఉన్నాయి. వైట్ కలర్ ఉంటది. పర్పుల్ కలర్ ఉంటది. అవును. 2 నేచురలే. హ్మ్. కానీ వైట్ కలర్ దాంట్లో యాంథోసైనిన్స్ ఉండవు. పర్పుల్ కలర్ దాంట్లో యాంథోసైనిన్స్ ఉంటాయి. ఓహ్! ఈ ఒక్క కెమికల్ ప్రోడక్ట్ వల్ల దాని కలర్ చేంజ్ అవుతది. హ్మ్. ఆ ఒక్క కెమికల్ వల్ల మన బాడీలో ఏం ఎఫెక్ట్ వస్తది హ్మ్. అనేది ఇక్కడ మనం చూస్తామన్నమాట. అంటే ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ అయితే ఏ ఆ! కలర్‌లో ఉంటుందో ఆ కలర్ రిలేటెడ్ బెనిఫిట్స్ డిఫరెంట్ ఉంటాయి. డిఫరెంట్‌గా ఉంటాయా? ఉంటాయి. ఉంటాయి. ఓహ్! సో, అది మనకి జనరల్‌గా ఏంటంటే రెడ్ కలర్ మనం గ్రేప్స్ తీసుకుంటాం. హ్మ్. వైట్ కలర్ గ్రేప్స్ ఉంటాయి. హ్మ్. బట్ రెడ్ కలర్ గ్రేప్స్‌లో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో, ఈ ఐరన్ వల్ల మన బాడీకి బ్లడ్ వస్తది. హ్మ్. సో, అట్లా అన్నమాట. ప్రతి దానికి దాని నుండి కలర్ కూడా దట్ రిప్రజెంట్స్ ద బాడీలో మన ఫంక్షన్ ఏమై ఉంటదని కూడా అది రిప్రజెంట్ చేస్తదన్నమాట. సో, హ్మ్. అట్లాగా పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఆఫ్ శంకుపూలు. ఓకే. ఈ శంకుపూలు ఏంటంటే మనకి యాంథోసైనిన్స్ వల్ల మన బాడీలో ఏదైతే యాంటీ ఆక్సిడెంట్స్ మనకి క్లీన్ చేయడము, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ రావడం, ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని క్లీన్ చేయడం. మనకి ఫర్దర్ ఏంటంటే క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సెల్‌ని నార్మల్‌గా పెరగాలి. కానీ దాన్ని ఇరిటేట్ చేయడం వలన ఒక సెల్ 2 సెల్స్‌గా పక్క రోజుకి 2 కావాల్సింది 4, 6, 8 అట్లా ఎక్సెస్‌గా మనకి ప్రొలిఫరేట్ అయిపోతది. హ్మ్. సో, దానివల్ల గ్రోత్ ఫార్మ్ అయిపోతది. అట్లాంటివి రానీకుండా అది ఇరిటేట్ చేయకుండా ముందే తీసేసే యాక్షన్స్ ఉంటాయన్నమాట ఈ ఓకే. యాంథోసైనిన్స్‌లో. హ్మ్. సో, అందుకనే
మనకి శంకు పూలు అనేది చాలా మంచివి. మ్మ్. వీటిని కాచుకొని మనము తాగడం, ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ అన్ని ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పారు. ఇవన్నీ కూడా ఓకే. అపరాజిత అనేది మెయిన్ ప్లాంట్ చరక సంహిత నుంచి మనకి, వేదాల నుంచి ఉంది, చరక సంహిత నుంచి మనకి చెప్పారు. మ్మ్. ఇవన్నీ నిఘంటువుల్లో ఇవన్నిట్లో కూడా అపరాజితానికి మంచిగా ఎఫెక్ట్ ఉందని చెప్తారు. ఓకే. జనరల్ గా ఏంటంటే దానికి రూట్ మెయిన్ యాక్చువల్లీ. మ్మ్. మ్మ్. మెడిసినల్ యాక్షన్ గా చేసినప్పుడు మనకి రూట్ తీసుకుంటాము. మ్మ్. అది కాకుండా కూడా ఫ్లవర్స్, లీవ్స్ ఇవన్నీ కూడా దానికి ఎఫెక్ట్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఈ రెండిట్లో మనకి తెల్ల పూలు, శంకు పూలు కూడా మంచివేనండి. రూట్ వైజ్కి వెళ్ళినప్పుడు మ్మ్. తెల్ల పూలు ఉన్న రూట్ అనేది మంచి బెనిఫిట్స్ ఉంటాయంట, హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. ఓకే. కానీ యాంటీ ఆక్సిడెంట్ మనకి బాడీలో మనకి ఇంతవరకు చాలు అనుకున్న వాటికి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ అనేది, మ్మ్. ఈ పింక్ కలర్ చెట్టుకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే. సో మనకి బోన్ హెల్త్ కావాలి అనుకున్నప్పుడు మ్మ్. వైట్ కలర్ ఫ్లవర్స్ యొక్క రూట్స్ తీసుకోవాలి. మ్మ్. సో అండ్ మనకి బాడీలో డీటాక్స్ కావాలి, మనం యంగ్గా కనపడాలి అనుకున్నప్పుడు, సో దీనికి వయస్థాపన కూడా ఉంది అనమాట. అంటే మన వయసుని ఆపగలుగుతుంది. మ్మ్. కొంతమంది చూసారా, ఏజ్ ఎక్కువ ఉంటుంది కానీ చూడడానికి చిన్నగా కనపడతారు. మ్మ్. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు బాడీలో ఈ నెగిటివ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లీన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే. కొంతమంది ఏంటంటే చిన్నగానే ఉంటారు బట్ ఏజ్డ్ గా కనపడుతుంటారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే మన బాడీలో ఏదైతే మ్మ్. క్లీనింగ్ మెకానిజం జరుగుతుందో దాన్ని బట్టి మన హౌస్ మనం ఎప్పుడు నీట్ గా ఉంచుకుంటే ఎలా ఉంటుంది మన బాడీ కూడా అట్లానే. ఓకే. అది ఈ యాంథోసైనిన్స్ మనం క్లీన్ చేస్తా, యాంటీ ఆక్సిడెంట్స్ మనం తీసుకుంటా ఉంటే మ్మ్. సో మన బాడీ కూడా క్లీన్ అయ్యి అంతే పర్ఫెక్ట్ గా మన నీట్ గా కనపడుతుంది మనకి. ఇప్పుడు అది జెనెటికల్ గా వస్తుందా మ్యామ్? ఇప్పుడు ఈ యంగ్ గా కనిపించడం కానీ, ఆ బాడీ డీటాక్స్ చేసుకోవడం వస్తుంది. కానీ? అంటే జెనెటిక్ ఈజ్ వన్ పాయింట్. మ్మ్. సో ఇప్పుడు మన 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 అమ్మలు కొంచెం చిన్న ఫేస్ ఉంటే మనం చిన్నగా కనపడతాం. సో దట్స్ అ థింగ్, అది జెనెటిక్ గా ఉంటుంది. మ్మ్. బట్ దాంట్లో కూడా మనం ఒకవేళ వాళ్ళు యంగ్గా ఉన్నా కానీ మనము చేసే పిచ్చి అంటే మీన్స్ సరిగా ఫుడ్ సరిగా తీసుకోకపోవడము, మ్మ్. నిద్ర సరిగా లేకపోవడము, ఇవన్నీ మనం చేసామంటే మనకి ఆటోమేటిక్గా వాళ్ళు మంచిగా ఉన్నా కూడా మనకి ముడతలు వచ్చేస్తాయి ఎర్లీగా. మ్మ్. సో మనమేమంత ఫ్రీగా ఉండం. ఓకే. సో వన్ థింగ్ ఈజ్ జెనెటిక్, బట్ డెఫినెట్లీ ఫుడ్ ఈజ్ ద సెకండ్ థింగ్. మ్మ్. సో జెనెటిక్ ఉన్నా సరే నువ్వు చేసే యాక్టివిటీస్ ఏవైతే ఫుడ్ కానీ, నువ్వు చేసే స్లీప్ కానీ, యాక్టివిటీస్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఇవి చేంజెస్ లేకపోతే మ్మ్. మళ్ళీ దాని ఎఫెక్ట్ ఏం కనపడదు. ఓకే. ఈవెన్ విత్ డయాబెటీస్ అనుకో, మనకి షుగర్ కూడా అంతే. మన తల్లిదండ్రుల నుంచి మనకి షుగర్ జెనెటికల్ గా రావచ్చు. మ్మ్. బట్ వెన్ యు ఆర్ డూయింగ్ ఎ పర్ఫెక్ట్ థింగ్, అంటే నువ్వు తినే ఫుడ్ లో కానీ, నువ్వు చేసే ఎక్సర్సైజ్ కానీ పర్ఫెక్ట్ గా ఉందనుకో, మ్మ్. ఆటోమేటిక్ గా నీకు షుగర్ రాదు, ఒకవేళ హెరిడిటరీ ఉన్నా కానీ. ఓకే. సో అట్లాగా మనకి ఈ ఫుడ్స్ మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నా సరే మ్మ్. మన బాడీని కూడా మనకి పర్ఫెక్ట్ గా ఉంచుకున్నప్పుడు అప్పుడు మాత్రమే మనకి దాని ఎఫెక్ట్ కనపడుతుంది. ఓకే. సో ఏజ్ తక్కువ ఉండడం కానీ ఇవన్నీ. అండ్ ఇప్పుడు ఈ శంకుపూలు 2 రకాలుగా మాత్రమే తెలుసు. ఒకటి అవును. టీ రూపంలో తీసుకోవడం, మళ్ళీ అందులో లెమన్ హనీ అవి యాడ్ చేయొచ్చా? చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఫుడ్ తో కలిపి, బియ్యంతో కలిపేసి ఆ వాటర్ అన్నం చేస్తున్నారు. అవును. ఇంకెలా యూస్ చేసుకోవచ్చు ఇవి? దీన్ని జనరల్ గా రూట్స్ యూజ్ చేస్తాము మనము. ఈ రూట్స్ యూజ్ చేసి రూట్స్ తో పౌడర్ చేస్తాము. మ్మ్. ఈ రూట్ పౌడర్ ని మనం వాడుకోవచ్చు. దాన్ని కూడా ఇప్పుడు మనకి బోన్స్ ఇప్పుడు 35 years దాటిందంటే ఆడవాళ్ళందరికీ ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది. మ్మ్. అంటే బోన్ వీక్ అయిపోతుంది. పోరోసిస్ అంటే అక్కడ ఉన్న కాల్షియం ఏంటంటే తక్కువ అయిపోతూ ఉంటుంది. సో స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంటుంది, బోన్ స్ట్రెంగ్త్. మ్మ్. ఇట్లాంటి వాళ్ళకి వైట్ శంకు పూలు ద బెస్ట్. మ్మ్. సో వైట్ శంకు పూలతో కూడా మనం అన్నం వండుకోవచ్చు. వాటిని డిఫ్యూజ్ చేసి దాన్ని కూడా వండుకోవచ్చు. చాలా మంది అందరూ ఇవి మాత్రమే చూస్తున్నారు. ఇవి దేనికి? బాడీ డీటాక్స్ చేసి వీటికి. బట్ తెల్లు శంకు పూలతో చేసిన వాటర్ అవి ఎందుకు మంచిదో మనం చూద్దామంటే, ఓకే. అవి బోన్ స్ట్రెంగ్త్ కి చాలా మంచిది. సో లేడీస్ అంటే ఆ తెల్ల శంకు పూలు డైరెక్ట్ తీసుకోవడం, వాటర్ లో సేమ్ ఇన్ఫ్యూషన్. ఇప్పుడు ఏదైతే మనము పర్పుల్ పూలని, బ్లూ పూలని వేసి ఎట్లయితే మనం వాటర్ తీసి అన్నం వండుకోవడం కానీ, మనము ఏదైతే టీ లాగా తాగుతున్నామో సేమ్ అవే వైట్ పూలతో కానీ వాడితే మనకి బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఓకే. సో వైట్ పూలతో వాడినప్పుడు అది బోన్ స్ట్రెంగ్త్, అదే యాజ్ ఇఫ్ నీళ్ళల్లో వేసి అట్లానే టీ తాగితే అది బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్ మన బాడీ కూడా స్ట్రెంథనింగ్ గా ఉంటుంది అనమాట. ఓకే. సో జనరల్ గా మనకి ఇవే తెలుసు, వీటిని మాత్రమే ఇన్ఫ్యూషన్ చూస్తారు. బట్ తెల్ల పూల గురించి మాట్లాడరు. బట్ తెల్ల పూలకు కూడా దానికి మంచి ఎఫెక్ట్ ఉంటుంది, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దాని వాటర్ కూడా మనం
కొబ్బరి పాలు బిర్యానీ అట్లా చేసుకుంటాం కదా, అలాగా ఈ వాటర్ని తీసి మనం అన్నంలో పెట్టి ఉడికించుకుంటే బోన్ స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఏదైనా గానీ మనకి అవైలబిలిటీ లేనప్పుడు ఒక్కసారే తెచ్చుకొని దాన్ని డ్రై చేసి ఆ పౌడర్స్ యూజ్ చేసుకోవడం చేస్తూ ఉంటారు కదా, వీటిని అలా యూజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. Seasonal గా collect ఇక్కడ చేసుకో ఆయుర్వేదంలో ఒక ఫార్ములా ఉంది. హ్మ్. ఎప్పుడైనా సరే అంటే తడిగా ఉన్నవి, వెట్గా ఉన్నవి, ఫ్రెష్గా ఉన్నవి మనకు దొరికినప్పుడు దాన్ని ఫుల్ అమౌంట్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక కప్పు ఉన్నప్పుడు ఒక కప్పు పూలు మనం యూజ్ చేయాలంటే కప్పు నిండా వాడాల్సి వస్తుంది. అదే ఎండిపోయినవి తీసుకుంటే హెర్బ్స్ ఏవైనా సరే దాంట్లో హాఫ్ యూజ్ చేస్తే చాలు. అవును. సో ఆ హాఫ్ యూజ్ చేసి దాన్ని వాటర్ పెట్టేసి దాన్ని కొంచెం నానబెట్టాలి. అట్లీస్ట్ 12 hours మనకి నానబెడితే అప్పుడు దాని ఎఫెక్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఓకే. సో దాన్ని మనం ఇన్ఫ్యూజ్ చేసుకొని దాంతో మనం చేసుకోవచ్చు. ఇలా ప్రిజర్వ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు మనం. ఓకే. సో ఇది అనమాట శంకుపూల గురించి. ఇంకా మీకు ఇంకా కావాలి తెలుసుకోవాలి వేరే ఏదన్నా పర్టికులర్ ఆయుర్వేదిక్ థింగ్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to